హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేవిధంగా రాబోయే డిఎస్సిలో పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెట్ కోసం చదవాలా వద్దా అనే సందేహం చాలామంది అభ్యర్థులు ఉండడం అనేది సహజం. అందుకనే మనం ఈ వీడియోలో ఒక 4 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా డిఎస్సి పోస్టులు తక్కువగా ఉన్న టెట్ ఎందుకు అవసరం, అదేవిధంగా ఏపీ టెట్ 2026 సిలబస్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇక మూడవదిగా చూసుకుంటే మన ఛానల్లో రాబోయే క్లాసుల గురించి, ఇక నాలుగవదిగా చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు బయట దొరికేటువంటి మెటీరియల్ చదువుతుంటారు కానీ స్టాండర్డ్గా ఏ బుక్స్ చదవాలనే విషయం తెలియదు. కాబట్టి నేను ఒక బుక్ స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఆ బుక్ స్టాల్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి బుక్స్ గురించి నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, డిఎస్సి పోస్టులు తక్కువగా ఉన్న ఏపీ టెట్ 2026 ఎందుకు చాలా ముఖ్యమైనది. ముందుగా ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే, డిఎస్సిలో పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, మరి టెట్ కోసం ఎందుకు కష్టపడాలని. కానీ ఇదే ఆలోచన చాలామందిని పోటీ నుంచి వెనక్కి నెడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. టీచర్ కావాలనేది మీ కల అయితే డిఎస్సి పోస్టులు తక్కువ ఉన్నాయని మీ కలను మీరు తగ్గించుకుంటారా? ఈరోజు పోస్టులు తక్కువగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాయని ఎవరు చెప్పలేరు. ప్రభుత్వాలు మారతాయి, నోటిఫికేషన్లు వస్తాయి, పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ఆ సమయంలో టెట్లో సరైన మార్కులు లేక, లేదంటే టెట్కి అర్హత లేకపోతే అవకాశం వచ్చినా కూడా మనకి ఉపయోగం ఉండదు. అందుకే ప్రస్తుతం మనం చూడాల్సింది పోస్టుల సంఖ్య కాదు, మన సంసిద్ధత ఎలా ఉందని. చాలామంది అభ్యర్థులు చాలా పెద్ద తప్పు చేస్తారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే పుస్తకాలు తీస్తారు, నోటిఫికేషన్ లేకపోతే చదువు ఆపేస్తారు. కానీ విజయం సాధించే అభ్యర్థులు అలా ఉండరు. వాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూడరు, కానీ అవకాశం వచ్చినప్పుడు రెడీగా ఉండేందుకు ముందుగానే సిద్ధం అవడం జరుగుతుంది. ఈరోజు మీరు చదివే 1 గంట కానీ, 2 గంటలు కానీ, 5 గంటలు కానీ రేపు మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా అవ్వవచ్చు. మీరు ఈరోజు వదిలేసే ఒక్కరోజు రేపు మీ ర్యాంక్ని వెనకనెట్టి జాబ్నే మీకు దూరం చేయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. టెట్ అనేది కేవలము ఒక పరీక్ష మాత్రమే కాదు, అది మనం సాధించబోయే టీచర్ ఉద్యోగానికి వెళ్ళే ఒక మొదటి మెట్టు లాంటిది. ఆ మొదటి మెట్టే మనం సక్రమంగా ఎక్కకుండా పైకి వెళ్ళడం అనేది అసాధ్యం. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ పోస్టులు లేవు కదా, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కదా, ఎంత చదివినా ఉపయోగం లేదని అనుకుంటుంటారు. కానీ గతంలో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. వాళ్ళకు కూడా సందేహాలు వచ్చాయి, వాళ్ళకు కూడా భయాలు ఉన్నాయి. కానీ ఒక తేడా ఉంది, వాళ్ళు ఆగలేదు. అందరూ వదిలేస్తున్న సమయంలో కూడా వాళ్ళు చదవడం కొనసాగించారు. అందుకే వాళ్ళు గెలవడం జరిగింది. ఇప్పుడు మీకు కూడా అదే అవకాశం ఉంది. చాలామంది చదవడం ఆపేసిన ఈ సమయంలో మీరు చదవడం మొదలు పెడితే అదే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. రోజుకు 2-3 గంటలైనా సరే క్రమం తప్పకుండా చదవండి. చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోండి. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, పరీక్ష వచ్చే వరకు కంటిన్యూ చేయండి. ఎందుకంటే విజయం అనేది ఒక్క రోజులో రాదు. రోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాల ఫలితమే విజయం. కాబట్టి డిఎస్సి పోస్టులు తక్కువ ఉన్నాయని నిరాశపడకండి. మీ కళని చిన్నది చేయకండి. మీ ప్రిపరేషన్ను ఆపకండి. ఈ ఏపీ టెట్ 2026ను ఒక అవకాశంగా తీసుకోండి. ఈరోజు మీరు చేసే కష్టమే రేపటి మీ టీచర్ ఉద్యోగానికి పునాది అవుతుంది. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే సిలబస్ గురించి. ఇప్పుడు చాలామంది టెన్షన్ పడే విషయం ఏంటంటే ఈ సిలబస్ ఎక్కడ చదవాలి, ఏ బుక్స్ చదవాలి, పాత బుక్స్ చదవాలా, కొత్త బుక్స్ చదవాలా అనే కన్ఫ్యూజన్ అని చాలా ఉంటుంది. నేను నోటిఫికేషన్లో ఉన్న దాని ప్రకారం చెప్తున్నాను. టెట్ పేపర్ 2A 2B వాళ్ళు మాత్రం 2025-26 అకాడమిక్ బుక్స్ మాత్రమే చదవండి. అంటే స్కూల్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గత టెట్కు మనం ప్రిపేర్ అయినటువంటి బుక్స్ చదవండి. 6th to 10th వరకు చదవండి. బట్ డిఫికల్టీ లెవెల్ అనేది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్లో నుంచి కూడా అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గా వస్తుంది. కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్లో ఏదైనా లింక్డ్ టాపిక్స్ ఉంటే అవి కూడా చదువుకోవడం చాలా అవసరము. ఇంకొకటి, మెథడాలజీ ఏ బుక్స్ చదవాలి సార్ అని అడుగుతున్నారు. గత డిఎస్సిలో కూడా బయాలజీ వాళ్ళకి సంబంధించి మెథడాలజీలో 2014 సిలబస్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ 2014 నుంచి గత డిఎస్సికి మనం రాసిన టెక్స్ట్ బుక్ వరకు
బయాలజీ మెథడాలజీ కావచ్చు, ఫిజికల్ మెథడాలజీ కావచ్చు, ఏదైనా కానీ అక్కడ వరకు చదవాలి. ముఖ్యంగా 6th to 10th క్లాస్ వరకు మాత్రం 2025-26 అకాడమిక్ బుక్స్ మాత్రమే చదవండి. మెథడాలజీకి నేను ఆల్రెడీ చెప్పాను. ఇంటర్మీడియట్‌కి ప్రస్తుతం అయితే ఫస్ట్ ఇయర్ మాత్రమే మారింది. సిలబస్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంది కాబట్టి అదే చదువుకోండి. పాతదే చదవండి. కొత్తది చదవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక నోట్ అని ఇచ్చేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది సిలబస్‌లో నోటిఫికేషన్‌లో. ఏమంటున్నాడంటే కేవలం డైరెక్ట్ క్వెషన్స్ మాత్రమే రావు. ఈ 4 అంశాలపై ఎక్కువ ఫోకస్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్, అంటే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొని చదవమంటున్నాడు. క్రిటికల్ థింకింగ్ ఉండాలంట. క్రియేటివ్ థింకింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్, ఈ 4 అంశాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి సిలబస్‌లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ మరోసారి చెప్తున్నాను, బయాలజీ స్టూడెంట్స్ కోసం ముఖ్యమైన విషయం ఏందంటే 6th to 10th వరకు 2025-26 ఎస్సీఆర్టీ బయాలజీ కంటెంట్ చదవాలి. కాన్సెప్ట్‌ను ఇంటర్ లెవెల్ వరకు లింక్ చేసుకొని చదవాలి. మెథడాలజీ కోసం మాత్రం 2014 నుంచి ప్రెజెంట్ వరకు ఉన్నటువంటి మెథడాలజీ బుక్స్ చదవాలి. బిట్ వైజ్‌గా చదువుకొని ఎగ్జామ్‌కి వెళ్తామంటే మాత్రం డీఎస్సీకి ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకంటే ప్రస్తుతము అసర్షన్, రీజన్ అనే మోడల్ అడుగుతున్నాడు. అప్లికేషన్ మోడల్ అడుగుతున్నాడు. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి మనం ఫస్ట్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి. మన ఛానల్ ముఖ్య ఉద్దేశమే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొని చదువుకోవడం. కాబట్టి సిలబస్‌లో పెద్దగా మార్పులేం లేవు. కంటెంట్ కోసం 25-26 ఎస్సీఆర్టీ బుక్స్ చదవండి. మెథడాలజీ కోసం గత టెట్ కోసం, డిఎస్సి కోసం చదివిన బుక్స్ చదవండి. అదనంగా 2014 మెథడాలజీ బుక్స్ అనేవి పీడిఎఫ్‌లో ఉన్నాయి. అవి నేను మనకు డిస్క్రిప్షన్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. అది చదవండి. మూడో విషయం చూసుకున్నట్లయితే మనం బుక్ స్టాల్ గురించి. ప్రస్తుతం మన బుక్ స్టాల్‌లో పేపర్ 2 బయాలజీ సైన్స్ అభ్యర్థులకు ఉపయోగపడే బయాలజీ సంబంధితమైనటువంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉన్నవి. అదేవిధంగా గత డిఎస్సిలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించినటువంటి బయాలజీ బుక్ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే అందులో మెథడాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా కాంటెంట్‌కి సంబంధించిన బిట్స్ కూడా ఉంటాయి. ఆ బుక్ కూడా అవైలబుల్ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ బయాలజీకి సంబంధించి బాటనీ ఫస్ట్ ఇయర్ మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి బుక్స్ కూడా అందుబాటులో పెట్టాలనుకున్నాం, కానీ ఎవరు కూడా మన ఛానల్‌కి సంబంధించింది షేర్ చేయట్లేదు. కాబట్టి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏందంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, అదేవిధంగా ముఖ్యంగా హెచ్‌జిటి గ్రూప్స్‌లో ఎక్కువగా దీన్ని సర్క్యులేట్ చేసినట్లయితే మీరు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని హెచ్‌జిటి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మరి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని బుక్స్‌ని మన బుక్ స్టాల్‌లో అవైలబుల్‌గా ఉంచుతాను. ప్రజెంట్ అయితే నా ముఖ్య ఉద్దేశం బయాలజీ వాళ్ళకి అన్ని బుక్స్ అందుబాటులో ఉంచి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలని ఉద్దేశం మాత్రమే. నా లక్ష్యం కేవలం పుస్తకాలు అమ్మడం మాత్రమే కాదు, ఒక అభ్యర్థి తన ప్రిపరేషన్‌కి అవసరమైన మెటీరియల్ అంతా కూడా ఒకే చోట పొందేలా చేయడమే నా ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, ఈ బుక్ స్టాల్ వల్ల నాకు రూపాయి ప్రయోజనం లేదు. మీరు ప్రిపరేషన్ ప్రారంభించిన దగ్గర నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు అవసరమైనటువంటి మెటీరియల్‌ని, గైడెన్స్‌ని మరియు ప్రాక్టీస్‌ని అందించే ప్రయత్నం చేయడమే నా ముఖ్య ఉద్దేశం. అందుకే మనం బుక్ స్టాల్‌ను కూడా మరింత విస్తరించి భవిష్యత్తులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తాను. మీ అందరి సహకారం, నమ్మకం ఉంటే ఈ ప్రయాణాన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళగలుగుతాను. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్‌కి, మీకు తెలిసినటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ లేదా మీరున్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మన ఛానల్‌ని ఎక్కువగా మీరు షేర్ చేసినట్లయితే మీరు నాకు సహాయం చేసిన వాళ్ళవుతారు. ఇంకో ముఖ్యమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. గత 15, 20 రోజులుగా నేను వీడియోలు చేయలేదు. టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వీడియోలు చేయలేదు. ఎందుకంటే నేను ఒక ప్లే స్టోర్ యాప్ ప్రిపేర్ చేస్తున్నాను. అందులో అన్ని టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్టులు, వీక్లీ టెస్ట్, చాప్టర్ వైజ్ టెస్టులు. ఆ యాప్‌ని డెవలప్ చేసేటువంటి పనిలో బిజీగా ఉండడం వల్ల వీడియో చేయలేకపోతున్నాను. కానీ నెక్స్ట్ మాత్రం ఏదైతే డిఫికల్టీ టాపిక్స్ ఉన్నాయో వాటి మీద నేను వీడియోలు చేస్తాను. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా స్పెషల్ మీకు చెప్పాల్సిందేందంటే మన ఛానల్‌ని మీకు తెలిసిన ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోనూ, హెచ్‌జిటి గ్రూపుల్లోనూ మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.